ఇప్పుడే చంద్రబాబు పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద దిగడం జరిగింది. ఆయన లోనికి వెళ్తున్నారు, చెత్తగాత్రలను పరామర్శించబోతున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత బయటికి రాబోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత మరి అక్కడ చెత్తగాత్రులను అడిగి తెలుసుకుని ఎలా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా వారిని అడిగి తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రాంతానికి చంద్రబాబు చేరుకోవడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ అన్నింటినీ కూడా అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేరుగా ట్రీట్మెంట్లో ఉన్నటువంటి చెత్తగాత్రులతో నేరుగా ఆయన పరామర్శించి వారు అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ను వారి ద్వారా కూడా తెలుసుకోబోతున్నారు. మరి ఇవి రెండు అధికారుల ద్వారా కావచ్చు, బాధితుల ద్వారా కావచ్చు, అందరి ద్వారా ఈ అంశాలను తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ క్లారిటీ పైన అధికారులతో పూర్తి స్థాయిలతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక కొలిక్కి వచ్చేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మనం చూస్తాము అక్కడ ఈఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, వారిపైన ఆ సంఘటన ప్రాంతం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు ఈ విధంగా జరిగింది, ఒకేసారి గేట్లు తీయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ గేట్లు తీయకుండా ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు కదా. గత ఏడాది అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విధానాలనే కొనసాగించామనేటువంటి అంశాలను ఆలయ అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన చాలా సీరియస్ అయ్యారు. మరి మిమ్మల్ని ఎందుకు పంపించింది అంటే గతంలో చేసినటువంటి తప్పిదాలను మీరు చేయకుండా కొత్త విధానాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంతోనే కదా మిమ్మల్ని ఇక్కడికి పంపించింది అనే ఒక ఉద్దేశంతో అక్కడ అధికారులపైన కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. దీంతో సార్ హలో న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు?